ఫార్ములా ఈ రేస్ కంపెనీ కేసులో ఏమి జరగబోతోంది? మాజీ మంత్రి కేటీఆర్ ఈ కేసులో ఇరుక్కున్నారా? ఆయనను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేస్తుందా? చేస్తే ఎప్పుడు? ఇదే కేసులో మరో నిందితుడిగా ఉన్న హెచ్ఎండిఏ మాజీ కమిషనర్ అరవింద్ కుమార్ అప్రూవర్ గా మారబోతున్నారా? తెలంగాణలో గత కొన్ని వారాలుగా ఈ ప్రశ్నలు చక్కర్లు కొడుతున్నాయి. కేటీఆర్ ను ఇప్పుడు అరెస్ట్ చేస్తారు, అప్పుడు అరెస్ట్ చేస్తారు అని మీడియాలో ఊహాగానాలు చేస్తున్నారు. అయితే కేసు మాత్రం జీడిపాకంలో సాగుతోంది. ఫార్ములా ఈ వ్యవహారంలో కేటీఆర్ అడ్డంగా బుక్ అయ్యారని ప్రభుత్వ వర్గాలు చెప్తుండగా అసలు అవినీతే జరగనప్పుడు కేసు ఎక్కడుంది అని కేటీఆర్ ఎదురు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఎంత బలంగా తన వాదన వినిపిస్తున్నదో కేటీఆర్ కూడా అంతే బలంగా తన వాదన వినిపిస్తున్నారు. దీంతో అసలు ఇందులో కేసు ఉందా, ఉంటే కేటీఆర్ ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు అన్న అనుమానాలు ఏర్పడుతున్నాయి. ఫార్ములా ఈ వ్యవహారంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుదలగా ఉన్నారు. ఈ వ్యవహారంలో కేటీఆర్ పై కేసు కట్టి విచారణ చేయడానికి అనుమతి ఇవ్వవలసిందిగా గవర్నర్ జిష్ణుదేవ్ కు ప్రభుత్వం ఫైల్ పంపింది. ప్రభుత్వం అడిగింది కదా అని గవర్నర్ వెంటనే అనుమతి ఇవ్వలేదు. మొత్తం ఫైల్ ను కేంద్ర ప్రభుత్వ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు పంపి అభిప్రాయం చెప్పవలసిందిగా గవర్నర్ కోరారు. తుషార్ మెహతా సూచన మేరకు కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ అనుమతిచ్చారు. ఆ తర్వాత అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసి అప్పటి అధికారులు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డితో పాటు కేటీఆర్ ను కూడా విడివిడిగా విచారించారు. ఏసీబీ కేసు ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా కేసు నమోదు చేసుకుని ఈ ముగ్గురిని విచారించారు. ఈ విచారణలో ఏం తేలింది? కేటీఆర్ ను కేసులో ఇరికించే ఆధారాలు లభించాయా లేదా అన్నది సస్పెన్స్ గానే ఉంది. ప్రభుత్వం చెల్లించిన 55 కోట్లు తమకు అందాయని ఫార్ములా ఈ కంపెనీ అంగీకరిస్తున్నందున ఇందులో అవినీతి జరిగిందని ఎలా చెప్తారు అని తాను విచారణ అధికారులను ఎదురు ప్రశ్నించినట్టు కేటీఆర్ చెప్తున్నారు. గతంలో ఓటుకు నోటు కేసులో కేసీఆర్ సర్కార్ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయించి ఇబ్బందుల పాలు చేసింది. నాడు తనను వేధించినందుకు ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చినందున ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారన్న అభిప్రాయం బలంగా వ్యాపించింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ పెట్టుకున్న పిటిషన్ ను హైకోర్టు, ఆ తర్వాత సుప్రీం కోర్టు కూడా కొట్టివేశాయి. ఈ పిటిషన్ పై నిర్ణయం తీసుకునే వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు కొంతకాలం పాటు ఆయనకు రక్షణ కల్పించింది. దీంతో పిటిషన్లు డిస్మిస్ అయిన తర్వాత ఆయనను అరెస్ట్ చేస్తారని అందరూ భావించారు. ఇలాంటి కేసులలో నిందితులు వెంటనే హైకోర్టుకు వెళ్లి బెయిల్ కోరే అవకాశం లేకుండా హైకోర్టులో శుక్రవారం నాడు అరెస్ట్ చేయడం ప్రభుత్వాలకు అలవాటుగా మారింది. ఈ నేపథ్యంలో హైకోర్టుకు సంక్రాంతి సెలవులు ప్రారంభమైనప్పుడు కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారని భావించారు. సెలవులు ముగిశాయి. కేటీఆర్ ఈడీ విచారణకు కూడా వెళ్లి వచ్చారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో ఎప్పుడైనా కేటీఆర్ ను అరెస్ట్ చేయవచ్చునని ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన లండన్ పర్యటనకు వెళ్లిన తర్వాత చంద్రబాబును అరెస్ట్ చేశారు. దీంతో సదరు అరెస్టుతో తనకు సంబంధం లేదని, చట్టం తన పని తాను చేసిందని, పోలీసులు చట్ట ప్రకారం చంద్రబాబును ఎత్తారని జగన్మోహన్ రెడ్డి అప్పుడు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. దీంతో తెలంగాణలో ఈ సంఘటనను గుర్తు చేసుకుని ప్రస్తుతం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నందున కేటీఆర్ ను కూడా రేపో మాపో అరెస్ట్ చేస్తారని ప్రచారం మొదలైంది. రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లి 2 రోజులు దాటింది. దీంతో అసలు కేటీఆర్ అరెస్టు ఉంటుందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ప్రభుత్వం కేటీఆర్ ను అరెస్ట్ చేయిస్తే రాజకీయంగా తమకు లాభిస్తుందని భారత రాష్ట్ర సమితి నాయకులు మరోవైపు లెక్కలు వేసుకుంటున్నారు. కేటీఆర్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనసులో ఏముందో తెలియడం లేదు. ఆయన గుంభనంగా ఉంటున్నారు. మంత్రులు మాత్రం జైలుకు వెళ్లడానికి కేటీఆర్ సిద్ధంగా ఉండాలని అడపాదడప ప్రకటనలు చేస్తున్నారు. దీంతో మొత్తం వ్యవహారం ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టుగా తయారవుతోంది. ఏసీబీ అధికారులు కేసులు కట్టి నెల రోజులైపోయినా
తదుపరి చర్యలు లేకపోవడంతో అసలు కేసులో బలం ఉందా అన్న అనుమానాలు సహజంగానే తలెత్తుతాయి. సంబంధిత ఫైలును సొలిసిటర్ జనరల్ క్షుణ్ణంగా పరిశీలించి ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇవ్వవచ్చని గవర్నర్ కు సూచించినందున కేసులో బలం లేకుండా ఉంటుందా అనే అనుమానం కూడా అదే సమయంలో ఉత్పన్నమవుతోంది. అవినీతి జరిగింది అనడానికి తగిన ఆధారాలు లేకపోతే ప్రభుత్వం ఇంత హడావుడి ఎందుకు చేస్తుంది? కేటీఆర్ను అరెస్ట్ చేయలేని పరిస్థితి ఉంటే ప్రభుత్వం అబ్బాస్ పాలవుతుంది కదా. ఈ నేపథ్యంలో కేసు పూర్వాపరాల్లోకి వెళదాం. ఫార్ములా ఈ రేసు నిర్వహణకు తొలుత త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. ఫార్ములా ఈ కంపెనీతో పాటు గ్రీన్ కో కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్నవారు ఏర్పాటు చేసిన ఏస్ నెక్స్ట్ కంపెనీ, ప్రభుత్వం ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. కారు రేసు నిర్వహణకై తగిన రోడ్లను అభివృద్ధి చేయడం, ఇతర ఏర్పాట్లను చేయడం మాత్రమే ప్రభుత్వం బాధ్యత. రేస్ నిర్వహణకయ్యే ఖర్చును ఏస్ నెక్స్ట్ కంపెనీ భరించాలి. ఈ ఖర్చును రాబట్టుకోవడానికై స్పాన్సర్స్ ను వెదుక్కోవడం కూడా ఏస్ నెక్స్ట్ బాధ్యత. అయితే స్పాన్సర్లు లభించకపోవడంతో ఏస్ నెక్స్ట్ నష్టపోయింది. దీంతో ఫార్ములా ఈ కంపెనీకి ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన సొమ్మును ఈ కంపెనీ చెల్లించలేదు. ఈ క్రమంలో త్రైపాక్షిక ఒప్పందం అమలులో ఉండగానే ఫార్ములా ఈ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ వ్యవహారంలో ఇది మొదటి తప్పు. ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్న ప్రభుత్వం హెచ్ఎండిఏ ద్వారా 55 కోట్ల ఫార్ములా ఈ కంపెనీకి చెల్లించింది. ఈ చెల్లింపుల విషయంలో హెచ్ఎండిఏ పాలక మండలి ఆమోదం పొందలేదు. పాలక మండలి చైర్మన్ గా ముఖ్యమంత్రి ఉంటారు. అదే సమయంలో ఆర్థిక శాఖ అనుమతి కూడా పొందలేదు. మున్సిపల్ శాఖ ఒప్పందం కుదుర్చుకుంటే హెచ్ఎండిఏ ఎందుకు డబ్బులు చెల్లించాల్సి వచ్చింది అనేది మరో ప్రశ్న. ఇవన్నీ పాలనాపరమైన లోపాలు, నిబంధనలు, బిజినెస్ రూల్స్ పాటించకపోవడం వల్ల ఇదంతా జరిగింది. నాటి మంత్రి కేటీఆర్ మౌఖికంగా ఆదేశించడంతో తాము చెల్లింపులు చేశామని నిందితులైన అధికారులు విచారణ అధికారుల వద్ద చెప్పారు. ఇదే నిజమైతే మంత్రిగా పనిచేసిన కేటీఆర్ ను ఈ కేసులో ఇరికించడం కష్టం. మంత్రులు ఆ మాటకొస్తే ముఖ్యమంత్రి నోటి మాటగా ఎన్ని చెప్పినా నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సిన బాధ్యత అధికారులదే. ముఖ్యమంత్రి లేదా మంత్రులను సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తే అందుకు బాధ్యులైన అధికారులే మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఫార్ములా ఈ కంపెనీకి డాలర్ల రూపంలో చెల్లించినందున ఫైమా చట్టం వర్తిస్తుంది. డాలర్ల చెల్లింపులో నిబంధనలు పాటించలేదన్నది మరో ఆరోపణ. ఈ కారణంగానే ఈడీ రంగుల్లోకి దిగింది. సవరించిన చట్టాల ప్రకారం విదేశాలలో చెల్లింపులు చేయాలంటే అందుకు సంబంధించిన పత్రాలు సవ్యంగా ఉన్నాయా లేవా అని బ్యాంకులు నిర్ధారించుకోవాలి. ప్రైవేట్ కంపెనీలు విదేశీ మారక ద్రవ్య రూపంలో చెల్లింపులు చేయాలన్నా కూడా బ్యాంకులు అన్ని పత్రాలను పరిశీలించిన మీదటే సొమ్ము బదలాయిస్తాయి. ఈ లెక్కను చూసుకుంటే విదేశీ మారక ద్రవ్యం చెల్లింపుల్లో అవకతవకలు జరిగి ఉంటే అందుకు సంబంధిత బ్యాంకులు లేదా ఆథరైజ్డ్ బ్యాంక్ బ్రాంచీలు బాధ్యత తీసుకోవాలి. ఈ కారణంగానే హైదరాబాద్ ఇమేజ్ ను కాపాడడం కోసం తాను చెల్లింపులు చేయాల్సిందిగా ఆదేశించానని, అయితే నిబంధనల ప్రకారం చేయడం అధికారుల బాధ్యత అని కేటీఆర్ సమర్థించుకుంటున్నారు. ఫార్ములా ఈ కంపెనీకి లభించిన సొమ్ము తిరిగి తనకు వేరే రూపంలో అందినట్టు ఆధారాలు లేనప్పుడు అవినీతి కేసు ఎక్కడిది అని కేటీఆర్ దబాయిస్తున్నారు. అయితే ప్రభుత్వం వాదన మరో విధంగా ఉంది. త్రైపాక్షిక ఒప్పందంలో భాగస్వామిగా ఏస్ నెక్స్ట్ కంపెనీని ఎంపిక చేయడంలో కూడా అవకతవకలు జరిగాయని, కేవలం 2 లక్షల ఈక్విటీతో ప్రారంభించిన కంపెనీ ఒక్క సీజన్ కు 200 కోట్లు చెల్లించగలదని ఎలా నిర్ణయించారు? ఈ విషయంలో అప్పటి మంత్రి కేటీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెబుతోంది. ఏస్ నెక్స్ట్ కంపెనీ భాగస్వాములందరూ కేటీఆర్ కు వ్యక్తిగతంగా సన్నిహితులని, వారిని కాపాడడానికే త్రైపాక్షిక ఒప్పందం అమలులో ఉండగానే ద్వైపాక్షిక ఒప్పందాన్ని తెర మీదకు తెచ్చారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రేస్ విషయంలో ఏస్ నెక్స్ట్ భాగస్వామ్యం చేయడానికి అంగీకరించినందునే గ్రీన్ కో కంపెనీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్లు అందాయని ప్రభుత్వం చెబుతోంది. మొత్తం 41 కోట్ల రూపాయలను బాండ్ల రూపంలో గ్రీన్ కో కంపెనీ
భారత రాష్ట్ర సమితి ఖాతాలో జమ చేసింది. ఇది క్విడ్ ప్రోకో కిందకే వస్తుందని ప్రభుత్వం వాదిస్తోంది. ఫార్ములా ఈ కంపెనీ నుంచి కేటీఆర్ కు నేరుగా ముడుపులు ముట్టకపోయినా క్విడ్ ప్రోకో రూపంలో గ్రీన్ కో కంపెనీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి నిధులు అందినందున కేటీఆర్ అవినీతికి, అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టేనని ప్రభుత్వ వర్గాల అభిప్రాయంగా ఉంది. ఈ వాదనలో హేతుబద్ధత ఉన్నప్పటికీ న్యాయ సమీక్షలో నిలబడుతుందా లేదా అన్నది తేలాల్సింది. కేసులో మొదటి భాగమైన చెల్లింపులు నిబంధనల ఉల్లంఘనలో కేటీఆర్ ను నేరుగా ఇరికించడం సాధ్యమా అన్న సందేహం కలుగుతోంది. మౌఖిక ఆదేశాలు ఇచ్చినంత మాత్రాన నేరుగా బాధ్యులను చేయలేమని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో అంతా ఒక పథకం ప్రకారం జరిగిందని, ఏస్ నెక్స్ట్ కంపెనీ ఎంపికకి భారత రాష్ట్ర సమితికి సంబంధం ఉందని, ఇందులో క్విడ్ ప్రోకో జరిగిందని రుజువు చేయగల పరిస్థితి ఉంటేనే కేటీఆర్ ను కేసులో ఇరికించొచ్చు. ఈ కారణంగానే కేటీఆర్ అరెస్ట్ లో జాప్యం జరుగుతూ ఉండవచ్చు. కేటీఆర్ తప్పు చేశారని నిరూపించడానికి అవసరమైన బలమైన ఆధారాలు సేకరించిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకోవాలన్న ఆలోచనలో ఏసీబీ అధికారులు ఉన్నట్టు చెబుతున్నారు. త్రైపాక్షిక ఒప్పందం గడువు ముగియక ముందే ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ఏస్ నెక్స్ట్ కంపెనీకి భారీ ఉపశమనం కలిగించడం తప్పిదమే. ఈ కంపెనీ బదులు హెచ్ఎండిఏ ద్వారా చెల్లింపులు చేయడం కూడా నేరమే. అయితే ఈ రెండు సందర్భాలలో కేటీఆర్ కు ప్రత్యక్ష సంబంధం ఉందని రుజువు చేయాల్సి ఉంటుంది. అధికారులు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా ఇరుక్కుంటారు. ఇక కేటీఆర్ కూడా ఇరుక్కుంటారా, ఆయన అరెస్ట్ అవుతారా అన్నవి ప్రస్తుతానికి శేష ప్రశ్నలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనను ముగించుకొని వచ్చేసరికి ఏం జరుగుతుందో చూద్దాం.